హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి విజయ్ గారు. సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు దేని మీద అంటే ఫోకస్ అంటే ఎవరు ఆడవాళ్ళు అంటేనే బంగారుకు మించినది ఏది లేదంటారు యాక్చువల్ చెప్పాలంటే. అంటే ఆడవాళ్ళకైనా అదే ఇష్టం, మగవాళ్ళకైనా అదే ఇష్టం, ఎవరికైనా గోల్డ్ అంటే ఇంకా ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. సో మరి గోల్డ్ అంటే ఏ విధంగా ఉండబోతుంది అసలు? చాలా వరకు అయితే చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అంటే పెరుగుతుందేమో, ఈ మనం చూసుకుంటే 1,00,000 దాటుతుంది అని చెప్పారు గోల్డ్. సో ఏ విధంగా ఉండబోతుంది అసలు గోల్డ్? ఇప్పుడు చూడండి విజయ్ గారు, గోల్డ్ కూడా ఈక్విటీస్ లాగానే గోల్డ్ రిటర్న్స్ కూడా గ్యారంటీ ఉండవు. అయితే మన దేశంలో ప్రజలకి గోల్డ్ అంటే విపరీతమైన పిచ్చేది ఇంకా మన లేడీస్కి కానీ. రైట్. అయితే గోల్డ్ ఎప్పుడు కూడా అండి ఈక్విటీస్ అంటే స్టాక్ మార్కెట్ అనిశ్చితిగా ఉన్నప్పుడు, ఉడిదుడుకులు లోనైనప్పుడు గోల్డ్ పెరుగుతుంది, గోల్డ్ రేట్ పెరుగుతుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం ప్రతి సంవత్సరం ధరల రేట్లు పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్కి హెడ్జింగ్, ఇన్ఫ్లేషన్ రక్షణ ఉండాలంటే ఈక్విటీస్ ఒకటి. ఈక్విటీస్ ఏంటి, షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది, లాంగ్ పీరియడ్లో మంచిది. గోల్డ్ ఇన్ఫ్లేషన్కి హెడ్జింగ్గా వాడతాయి. అన్ని దేశాలు కూడా గోల్డ్ రిజర్వ్స్ని ఇష్టపడతాయి. సో అందరూ ఏమనుకుంటారు, గోల్డ్ ఎప్పటికీ పెరుగుతుంది అనుకుంటారు. అవును, అది రాంగ్. గోల్డ్ ఒక్కొక్కసారి తగ్గుతుంది కూడా. ఏదైనా సంవత్సరాల్లో గోల్డ్ తగ్గిన ఏమైనా ఉన్నాయా? మీరు చూడండి, 2013 గోల్డ్ 5% నెగిటివ్ రేట్ని ఇచ్చింది 2013లో. 2014 9% నెగిటివ్ రేట్ని ఇచ్చింది. అంటే 1,00,000 పెడితే మీరు గోల్డ్ మీద 1,00,000 ఉంటే 9,000 తగ్గింది. అప్పుడు చాలా లక్కీ కావాలి కొనే వాళ్ళకి మాత్రం. 2015 6% నెగిటివ్ రేట్ని ఇచ్చింది. ఫస్ట్ నెగిటివ్ చెప్తున్నా, తర్వాత పాజిటివ్ చెప్తున్నా. రైట్, అర్థమైంది సార్. 2015 కూడా నెగిటివ్. తర్వాత కోవిడ్ 2020 కదా, కోవిడ్ తర్వాత మార్కెట్స్ బాగున్నప్పుడు గోల్డ్ తగ్గుతుందండి జనరల్గా. 2021లో 6% నెగిటివ్ రేట్ ఇచ్చింది. 6%. ఓకే. అయితే గోల్డ్ హిస్టారికల్గా చూసుకుంటే ఒక 9 to 10% రిటర్న్స్ ఇస్తుంది. లాంగ్ టర్మ్లో గోల్డ్ కంటే కూడా ఈక్విటీస్, స్టాక్ మార్కెట్స్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి. కానీ ఈక్విటీస్లో ఒక సంవత్సరం 40% పెరగవచ్చు, ఒక సంవత్సరం 40% పడిపోవచ్చు. అయితే గోల్డ్లో మీకు అంత పడిపోవటం ఎన్నడూ లేదు. మ్యాక్సిమం ఎంత పర్సెంట్ పడింది? ఒక 9% పడింది. 9% పడింది. ఇప్పుడు చూడండి, లాస్ట్ ఇయర్ 2024లో అరౌండ్ 20-25% పెరిగింది గోల్డ్. అంటే 1,00,000 పెడితే 25,000. అదే. తర్వాత 2002లో 24% పెరిగింది. 2002లో 2008లో గ్లోబల్ క్రైసిస్, ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం వచ్చింది. అప్పుడు 2008లో 27%. అంటే ప్రపంచం మొత్తం స్టాక్ మార్కెట్స్ కుదేలైతే గోల్డ్ పెరుగుతుంది. ఓకే. ట్రంప్ ఇష్యూ వల్ల, ట్రేడ్ వార్స్ వల్ల బాగా పెరిగింది లాస్ట్ ఇయర్. అంతే. తర్వాత 2011లో 31% పెరిగింది. 2010లో 23%. అంటే గోల్డ్ ఎప్పుడు కూడా అండి ప్రపంచ ట్రేడింగ్ మీద ఆధారపడి ఉంటుంది. గోల్డ్ కూడా లైక్ ఈక్విటీస్ లాగానే. కాకపోతే ఇంకా ముందుకెళ్తుందంటే మన ఈక్విటీస్, మన దేశం కావచ్చు, అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, అంటే ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్స్ అతలాకుతలమై అనిశ్చితిగా ఉంటే గోల్డ్ రేట్స్ పెరుగుతాయి. మళ్ళీ స్టేబుల్ అయినాయి అనుకోండి, గోల్డ్ రేట్స్ కుదురుకుంటాయి, తగ్గుతాయి. సో గోల్డ్ అనేది ఎప్పుడు కూడా సేఫ్ హెవెన్ లాగా ప్రజలు భావిస్తారు. హిస్టారికల్గా ఈ మధ్య బాగా పెరిగినాయి. హిస్టారికల్ రిటర్న్స్ చూస్తుంటే 9 to 10% మీకు వస్తున్నాయి. మన ప్రజలకి ఎట్లాగో అది ఫిజికల్గా ధరించడం, ఆ అనుభూతి ముందు మన పిల్లలు కానీ, మన భార్య కానీ, ఆడవాళ్ళు ఇంట్లో తల్లి కానీ, వాళ్ళు గోల్డ్ వేసుకొని తిరుగుతుంటే మనం పొందే అనుభూతి ముందు రిటర్న్స్ మనం పెద్ద పట్టించుకోం. కాబట్టి గోల్డ్ అనేది మంచి ఇన్వెస్ట్మెంటే, మనం కాదని చెప్పట్లేదు. తక్షణ అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. ఇది రియల్ ఎస్టేట్ యాజ్ వెల్ యాజ్ వెంటనే కూడా లిక్విడిటీ ఉన్న సెట్. రియల్ ఎస్టేట్లో ఏంటి, రియల్ ఎస్టేట్ కానీ వెంటనే అవసరం అయితే మనకు లిక్విడిటీ కాదు. ఇక్కడ లిక్విడిటీ కూడా అవుతుంది. వెంటనే అవసరం అయితే మనం
దాన్ని మనం లిక్విడిటీ కూడా చేసుకోవచ్చు. చక్కగా లిక్విడిటీ చేసుకోవచ్చు, మన అవసరాలు తీరుతాయి. సో ఇంకా పెరుగుతుందో తగ్గుతుందో అంటే మనం చెప్పలేము. అనిశ్చితి కొనసాగితే స్టాక్ మార్కెట్స్లో పెరగవచ్చు, స్టేబుల్ అయితే తగ్గొచ్చు. ఒక్కొక్కసారి స్టాక్ మార్కెట్స్ పెరుగుతాయి, ప్యారలల్గా గోల్డ్ కూడా పెరుగుతుంది ఒక్కోసారి. ఓకే. గోల్డ్ కూడా మీకు డైవర్సిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని గుడ్లు ఒకే బాస్కెట్లో పెట్టొద్దన్నాం కదా. అంతే. సో డైవర్సిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత రియల్ ఎస్టేట్లో మీరు పెడుతున్నారు, కొంత ఈక్విటీస్లో పెడుతున్నారు, కొంత ఎఫ్డీలో పెడుతున్నారు, కొంత గోల్డ్లో కూడా పెట్టుకోండి. ఫిజికల్గా పిల్లల కోసం, పెళ్ళిళ్ళ కోసం, వాళ్ళ ఫంక్షన్స్ కోసం అయితే ఇంకా హ్యాపీ. సో గోల్డ్ ఈజ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్, నథింగ్ రాంగ్. దీర్ఘకాలంలో గోల్డ్ని ఈక్విటీస్ బీట్ చేస్తాయి, ఓకే, హిస్టారికల్ రిటర్న్స్. బట్ ఈక్విటీస్ ఆర్ హై రిస్క్, హై వాలటైల్. అర్థం చేసుకొని రావాలి. అర్థం చేసుకోకుండా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని, ట్రేడింగ్నే మీరు అవి ఇన్వెస్ట్మెంట్ అనుకొని మీరు ట్రేడింగ్లో పెట్టుకొని డబ్బులను పోగొట్టుకొని మన ఛానల్స్ ఇంకో ఛానల్స్ చూసుకొని స్టాక్ మార్కెట్లోకి ఈత రాకుండా దూకేసి మునిగిపోవద్దు. మంచి చెడు తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు హీరో అవుతారు. తెలియనప్పుడు మీరు దూరంగా ఉండండి. తెలిసినప్పుడు అయితే మధ్యతరగతి పేదవారు, ధనవంతులు కావాలంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్, గోల్డ్లో కూడా కొంత అలొకేషన్ చేసుకోండి. ఇది మన ఎపిసోడ్ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలామంది ఏంటంటే గోల్డ్ ఇప్పుడు పెరగబోతుంది అంటే కొంతమంది తగ్గుతుంది అనే ఒక డౌట్ చాలామందికి ఉండిపోయింది. సో ఏ విధంగా తగ్గుతుంది, ఏ విధంగా పెరుగుతుంది అని వాళ్ళకి తెలియదు యాక్చువల్ చెప్పాలంటే. సో చూసే వాళ్ళకి దీన్ని బట్టి మనకి గోల్డ్ కొనే ముందు ఇది ఆలోచిస్తే సో మనం గోల్డ్ కొనొచ్చా లేదా అనేది ఈజీగా తెలిసిపోద్ది. సో వాళ్ళు ఇప్పుడు ఏదైతే మేము చెప్పారో మార్కెట్ చూసి మనం దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళు కొనాలనుకుంటే వాళ్ళకప్పుడు తెలిసిపోద్ది. సో గోల్డ్ పెరగబోతుందంటే వాళ్ళు లేదు కొన్ని రోజులు ఆగుతారు, లేదు తగ్గుతుందంటే ఎటైనా కొంటారు బై. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి విజయ్ గారు.